ముంచంగిపుట్టలో పీజీఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తాం. అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్య వర్మ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలపై పీజీఆర్ఎస్ లో వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ మీడియాతో మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా వివిధ గ్రామాలకు రోడ్లు, మంచినీరు, వైద్యం, ఇరిగేషన్, ట్రైబల్ వెల్ఫేర్, పీఆర్, ఇతరేతర శాఖల సమస్యలపై మొత్తం 255 అర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను సంబంధిత శాఖలకు పరిష్కారం నిమిత్తం నమోదు చేశారని, పంచాయతీరాజ్, ఉపాధి హామీ, విద్యుత్, త్రాగునీరు, రోడ్లు, పెన్షన్, గురుకులం, మత్స్యశాఖ, గృహ నిర్మాణ, అంగన్వాడీ బిల్డింగ్స్, ఇతర సంక్షేమ పథకాలు సంబంధించి అర్జీలు దాఖలయ్యాయని, వాటిపై సంబంధిత శాఖల అధికారులతో అర్జీదారుని సమస్యలు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయుటకు ఆదేశించామన్నారు. ఈరోజు మనం ముంచింపుట్టు మండలంలో మండల్ గ్రీవెన్స్ చేయడం జరిగింది. సుమారు 220 గ్రీవెన్సెస్ మనకి రిసీవ్ చేసుకోవడం జరిగింది. మిగిలిన మండల్లో పరిస్థితి లాగానే ఆర్డబ్ల్యూఎస్ రోడ్స్ మీద మనకి ఎక్కువ గ్రీవెన్స్ వచ్చాయి. దానికి సంబంధించి కొన్ని పిఎంజెల్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏవైతే ఉన్నాయో 100 పైగా జనాభా, అలాగే అక్కడ పీవీటీజీ ఫోన్స్ కానీ పీవీటీజీ ఏ టైప్ అయినా ఉన్నా కూడా అవి ఎలిజిబుల్ కింద పిఎంజెల్లో పెట్టుకోవడానికి మనకి అవకాశం ఉంది. మిగిలినవి మనం రాబోయే బీబీజీ రామ్జీలో పెట్టడానికి అవకాశం ఉంది. అలానే కొన్ని డ్రైన్స్కి సంబంధించి అడిగి ఉన్నారు. డ్రైన్స్కి సంబంధించి కూడా వివిధ గ్రామాలకు చెప్పడం ఏంటంటే డ్రైన్స్ ఓకే, ఎక్కడైతే మనకి శాంక్షన్ అవుతే అక్కడ చేయించవచ్చు. అలా కాకుండా మనకి అండర్ గ్రౌండ్ కూడా రిప్లెనిష్ అయ్యేలాగా ఎక్కడైతే మ్యాజిక్ సోప్ పిట్స్ ఫీజిబిలిటీ అవుతుందో అక్కడ బీబీజీ రామ్జీలో మనం మ్యాజిక్ సోప్ పిట్స్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూకి సంబంధించి కూడా పలు మనకి డిస్ప్యూట్స్ వచ్చాయి. అవన్నీ కూడా తహసీల్దార్కి ఇన్స్ట్రక్షన్స్, ఏవైతే తహసీల్దార్, పోలీస్ ఇద్దరి సమన్వయం కావాలో వాటిని మండల్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీకి మనం రిఫర్ చేయడం జరిగింది. ఇలాగా వివిధ గ్రీవెన్సెస్ని జేసీ అండ్ పీఓ ఇద్దరు కూడా పరిశీలించారు. వివిధ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డిఆర్ఓ గారు, కొత్తగా జాయిన్ అయిన ఆర్డీఓ గారు కూడా పాల్గొన్నారు. అలాగనే ఈరోజు డిఎల్పిఓ గారు ఇక్కడ ఆధార్ కొత్త కేంద్రం ప్రారంభించడం స్టార్ట్ అయింది. ఇక్కడ పిల్లలకి రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. సో ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ని ఈరోజు ముగిస్తున్నాం. మాజీ స్వతంత్ర యోధుడు కిర్సాని గారి గురించి మనకు ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. వీటి గురించి మనకి కూడా అవగాహన ముందుగా లేదు. సో ఈరోజు మన నోటీస్లోకి తీసుకురావడం మంచిదైంది. ఎందుకంటే మనం ట్రైబల్ ఫీల్ కూడా చేస్తున్నాము. దానిలో మన లోకల్గా ఫ్రీడమ్ మూమెంట్ ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా గ్లోరీ రావాలని, వాళ్ళందరినీ పాపులరైజ్ చేయాలని మనం అందరం అక్కడ కృషి చేస్తున్నాము. సో వీరికి సంబంధించి స్టాచ్యూ కానీ, శిలాఫలకం కానీ, నేమ్ కానీ, ఫోటో కానీ ఏదో ఒక విధంగా అక్కడ వారి రిప్రజెంటేషన్ ఉండేలాగా ఖచ్చితంగా తీసుకుంటాము. అలాగనే వీరి ఫ్యామిలీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ తీసి ఏదైనా ప్రభుత్వం ద్వారా ముందుకు తెచ్చారు.